సార్ ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థ అనేది రాబోతుందో 1,30,000 కోట్లతో తీసుకొని రాబోతున్నారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది, అసలు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? దీనివల్ల చాలా మంచిది అవుతుంది. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి వైజాగ్ లోనే పెద్ద అయ్యాను, కానీ జాబ్ కోసం నాకు బయటకు వెళ్ళాలి అని వచ్చింది. నేను ఐటీ సెక్టర్ లోనే, ఇప్పుడు TCS కూడా వచ్చింది, గూగుల్ కూడా వస్తుంది, ఇన్ఫోసిస్ కూడా వచ్చింది. ఈ ఆఫీసెస్ పెద్ద అవుతే మన లాంటి కొడలకి బయటికి వెళ్ళడానికి అవసరం ఉండదు. ఇంకా మన డబ్బులు మనం ఇక్కడే ఉంటే ఇక్కడే ట్యాక్స్ పే చేద్దాం, ఇక్కడే స్పెండ్ చేద్దాం, మన వైజాగే పెరుగుతుంది. మంచిది, చాలా మంచిది. సార్ ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్. మనం చూసినట్లయితే మెగా DSC అనేది 16,000 పోస్టులు తీసుకొని రాబోయే తర్వాత కానిస్టేబుల్స్ తీశారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది. గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం బాగానే ఉంటది, కానీ ఇంకా కొంచెం గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ఉంటే డెవలప్ అవుతుంది సార్. డెవలప్ అవుతుంది. గురుగారు ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నంకి అతిపెద్ద గూగుల్ సంస్థ అనేది తీసుకొని రాబోతున్న డేటా సెంటర్ అనేది, దీనివల్ల యూత్ కి ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఉపయోగం చాలా మంచిది. అంటే యూత్ ఉండగలిగి డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ చూసినట్లయితే సాఫ్ట్వేర్ తోని చరిత్ర సృష్టించిన మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖపట్నం గూగుల్ తీసుకొని వచ్చి ఎలాంటి చరిత్ర సృష్టించబోతున్నారు? అద్భుతమైన పాలన ఇది. దీని వల్ల మంచి అవకాశం కూడా యూత్ కి మంచి అవకాశం. ఫ్యూచర్ లోని యూత్ జనరేషన్ అనేది బాగా జాబ్ లో వచ్చే అవకాశం ఉన్నప్పుడు. బ్రో ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది రాబోతుంది గూగుల్ సంస్థ అనేది. ఇది రావడంతో యూత్ కి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? మీకు ఆల్రెడీ తెలుసు, చాలా రాష్ట్రాల్లో చాలా విధంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఇప్పటి నుంచి అనుకున్నాం వైజాగ్ లో పుట్టి చదివినందుకు ఇక్కడ జాబ్ రావట్లేదు, వేరే ఊరు వెళ్ళాలి, అందరిని వదిలేసి వెళ్ళాలని చాలా బాధపడేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఇక్కడ మాకు గూగుల్ వస్తుంది, లైక్ గూగుల్ సంస్థ వస్తుంది, ఇంకా మెగా DSC రకరకాలుగా గవర్నమెంట్ వచ్చాక చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాం. చాలా ఆనందంగా ఉంది దానివల్ల. ఎందుకంటే ఎవరిని వదిలేసి వెళ్ళక్కర్లేదు, కుటుంబంతో ఉండొచ్చు, హ్యాపీగా ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఇంకా మంచి ఇంకా ముందు ఇంకా మంచి జరగాలని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ గవర్నమెంట్ నుంచి. హైదరాబాద్ విషయంలోకి వచ్చినప్పుడు అయితే మైక్రోసాఫ్ట్ దాంతో చరిత్ర సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఇలాంటి సంస్థ గూగుల్ సంస్థ తీసుకురావడం వల్ల విశాఖపట్నం ఎటువంటి చరిత్ర? దానివల్ల చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అన్నయ్య అందరూ కూడా ముందు వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తున్నారు, జాబ్ చేసుకుంటున్నారు. దాని చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వం ఇంకా బాగా పనిచేస్తుంది, ఇంకా బాగా పనిచేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థ తీసుకుని రాబోతున్నారు. ఇది రావడం వల్ల నిరుద్యోగులకు ఎటువంటి ఉపయోగం ఉంటుందంట? నిరుద్యోగులకి అయితే చాలా బెటర్ పోయిన ప్రభుత్వం కంటే ఇప్పుడు. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలోనూ కూడా చాలా మంది నిరుద్యోగ సమస్యను ఎదుర్కొన్నారు. ప్రెసెంట్ అయితే ఒక సంస్థ వచ్చిందంటే కొంతమంది, మొత్తం కాకపోయినా కొంతమందికైనా నిరుద్యోగ సమస్య మనం తగ్గించవచ్చు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇంప్రూవ్ చేయడం కూడా చాలా మంచిది. విశాఖపట్నం ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవ్వాలి, నేను అదే కోరుకుంటున్నాను. గూగుల్ సంస్థనే కాకుండా TSC గానీ, తర్వాత ఐటీ కంపెనీలు గానీ, తర్వాత విశాఖపట్నం మెట్రో కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? ఇవన్నీ రావడం వల్ల విశాఖపట్నం రూపురేఖలు మార్చే అవకాశం ఉంది పక్కా. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వానికి మనం ఈ ప్రభుత్వానికి మనం కంపేర్ చేసుకుంటే, మనం ఎడ్యుకేటెడ్ గా మనం ఆలోచించుకుంటే ఈ ప్రభుత్వం చాలా బెస్ట్. ఇవన్నీ చూస్తుంటే గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది అంటారు. చాలా, అది మన కళ్ళ కనబడుతుంది, మనం చెప్పక్కర్లేదు. సార్ ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నంకి అతిపెద్ద సంస్థ అనేది గూగుల్ సంస్థ డేటా సెంటర్ తీసుకొని వస్తున్నారు. దీనివల్ల యూత్ కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? అదే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయండి. దానివల్ల ఏంటంటే అందరూ ఎవరికి ఖాళీ లేకుండా అందరూ బాగానే ఇదవుతుంది. అందరూ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు బాగానే ఉందండి. బయట ఊర్లకు వెళ్లకుండా బయట ఊరు వెళ్లకుండా ఇక్కడే మొత్తం సెటిల్ అయ్యి, మా వాళ్ళే ఒకరిద్దరు బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అనమాట. అందుకే ఇప్పుడు బాగానే ఉందండి గవర్నమెంట్. ఇప్పుడు లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉంది సార్? ఐటీ మినిస్టర్ గారు మనం చూసినట్లయితే మెగా DSC తీసుకొని వచ్చారు, 16,000 పోస్టులు. తర్వాత ఏమొచ్చా కానిస్టేబుల్ సెలక్షన్స్ తీస్తారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి గవర్నమెంట్. లాస్ట్ టైం ఆ గవర్నమెంట్ బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? నమ్మకం ఉందంటే అంత మెజార్టీ ఇచ్చారు. గెలుపు ఎట్లా ఉండబోతుంది అంటారు? ఈ గూగుల్ సంస్థ విశాఖపట్నంకి వస్తే ఒక చరిత్ర చూస్తే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ పరంగా అన్ని మనకి అందుబాటులోనే ఉంటాయండి. బాబు గారు వచ్చిన తర్వాత ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ బాగుంది. తమ్ముడు ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ అనేది గూగుల్ సంస్థ అనేది తీసుకొని రాబోతున్నారు. దీన్ని రావడం వల్ల ప్రత్యేకంగా యూత్ కి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? యాక్చువల్గా ఇది రావడం తర్వాత చాలా మంది చదువుకున్న డిగ్రీ స్టూడెంట్స్ ఎంతో మంది స్విగ్గీలో వర్క్ చేస్తున్నారు, లేదంటే ఏదో షాప్ లో చేసుకుంటున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో శ్రమపడి చదివింది కూడా ఏం దేనికి పనికి రాకుండా పోతుంది. చాలా జాబ్స్ ఏం రాకుండా ఉంటున్నాయి. సో ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఉద్యోగం అయినా దొరుకుతుంది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని సంపాదించుకునే ఒక శాలరీ అయినా ఇస్తారు. సో ఇలాంటివి రావడం చాలా మంచిదే. అండ్ చాలా మంది యూత్ కూడా తెలుసుకోవాలి ఇలాంటి వాటి గురించి. గూగుల్ ఇలాంటివన్నీ తయారు చేసి మన దగ్గర నుంచి వాళ్ళ ట్యాక్స్ వెళ్తుంది.
అలా కాకుండా మన ఇండియాలోనే ఇలా చేస్తే మన ట్యాక్స్ అనేది బయటకి ఎక్కడికి వెళ్ళకుండా మన ఇండియాలోనే ఉంటాం. ఆ డబ్బులతోనే ఈ గవర్నమెంట్ ఏంటంటే మనకి ఇలా పరిపాలన చేయడం సంథింగ్ అనే అవుతాయి. గూగుల్ ఇంకంత మంచిది ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు హెడ్ పైన వచ్చాడంటే ఆటోమేటిక్ చుట్టుపక్కల అందరూ ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు కాబట్టి రేపు వస్తారు అంతే. టోటల్ గా అయితే ఇప్పుడు విశాఖపట్నం టూరిజం కూడా మీరు చూసినట్లయితే చాలా వేగవంతంగా డెవలప్ అవుతుంది. కైలాస్ గిరిలోని గ్లాస్ బ్రిడ్జ్ అనేది, తర్వాత డబుల్ టక్కర్ బస్ అనేది, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ టూరిజం అనేది ఇంకా ఈ కూటమి ప్రభుత్వం డెవలప్ అయ్యే డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. ఇదే కాకుండా కాకినాడ, రాజమండ్రి ఇటు సైడ్ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. విజయవాడ వస్తే ఇంకా ఇప్పుడు అమరావతి కూడా చాలా స్పీడ్ గా పని వేగత అవుతుంది రాజధాని. ఇవన్నీ ఇంకా రాబోయే రోజుల్లో మనకంటూ చెప్పుకునే విధంగా ఉంటది అంటారు. ఖచ్చితంగా కరెక్ట్ గా 10 years లో ఖచ్చితంగా ఇది ఒక డెవలప్మెంట్ స్టేట్ లాగా కనబడుతుంది. దాంట్లో ఎటువంటి ఉంది, ఎందుకంటే మన కోనసీమ ఆంధ్రాలోనే డెవలప్మెంట్ సిటీలు 10-12 దాకా ఉన్నాయి. మొదలు పెడితే అన్ని ఈజీగా అయిపోతాయి. టోటల్ అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంటారా? వాళ్ళ పనితీరు చేసే విధానం కానీ, లోకేష్ గారి పనితీరు, ముఖ్యంగా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? బాగుంది, మన నమ్ముకుంది కాబట్టి మేము కూడా ఓటేసాం. సార్, ఈ రోజు చూసినట్లయితే విశాఖపట్నంకి అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ సంస్థను తీసుకొని రాబోతున్నారు కూటమి ప్రభుత్వం. ఇది వస్తే నిరుద్యోగులకి ఎటువంటి ఉపశమనం కలుగుతుంది? చాలా మంది ఉన్నారండి నిరుద్యోగస్తులు. వాళ్ళందరికీ ఉపాధి కలిగితే అందరికీ మంచిదే కదా. అలా రావడం మంచిదే. వస్తే వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయి. ఇప్పుడు యూత్ అంతా బోల్ మంది సాఫ్ట్వేర్లు, బీటెక్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ జాబ్లు వస్తాయి. ఇప్పుడు అందరూ మాక్సిమం హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి. అదేదో మన దగ్గర చేస్తారు. అవన్నీ వస్తాయి. అది రావడం వల్ల అందరికీ మంచిదే వస్తాయి. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం ఒక అభివృద్ధి దిశగా పయనిస్తుందంటారు. పయనిస్తుందండి. అది బాగుంది. లోకేష్ పనితీరు బాగుంది. కంపెనీస్ అన్ని వాళ్ళ 5 ఏళ్లలో వచ్చేస్తే హ్యాపీగా ఉంటది.